మా విలేజ్ మన సురేంద్ర గారి దగ్గరికి వచ్చాము. వాళ్ళ తోటలో ఉన్నాము. ఒకసారి సురేంద్ర గారితో మాట్లాడదాము. తను వాడుతున్నాడు, ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, ఒకసారు చెప్పండి ఎట్లా వాడుతున్నారని. నా పేరు చిలకండి సురేంద్ర అండి. మరి నందిగామ, ఎడపాక మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది గత 5 సంవత్సరాల నుంచి నేను ఆమె వాళ్ళది ఆప్సైట్ వాడటం మొదలుపెట్టాను. స్ప్రేయింగ్లో అయితేనో ట్యాంక్కి 20 లీటర్స్కి వచ్చి 10 ml వాడుతున్నాను. భూమిలో అయితేనో ఒక కట్టకు వచ్చేవి 100 ml లెక్కన భూమిలో మన పైపాట్లో కానీ మందు చల్లేటప్పుడు కానీ, ఉరుపొలంలో అయితేనో మందులో కలిపి చల్లుతున్నాను. కట్టకి 100 ml. పైపాటు మిరప తోటలు అయితే మాత్రం 100 ml కలిపి పైపాట్లో రకం పోసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి దానికి మందులు మనం ఎక్కువ వేసుకొని అవసరం లేకుండా ఎకరానికి 2 కట్టలు వాడేటప్పుడు ఒక కట్ట వాడితే సరిపోయినంత పనితనం చూపెడుతుంది. పై స్ప్రేయింగ్లో అయితే మాత్రం 10 ml వాడితే ఒక గమ్ము మనకి వర్షం పడినా కానీ ఎండ వచ్చినా ప్రతి ఒక్క మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, నల్లి ఉన్న పరిస్థితుల్లో ఏ మందు కొట్టినా 2000 రూపాయల మందు కొడతాం. దాంట్లో కలిపి ఒక 10 ml కలిపి వాడుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మనం ఏ మందు కొట్టినా కానీ ఆ మందును పనితనం అలాగే చూపెడుతుంది. నేను వాడటం మొదలు పెడుతున్నాను. మా పక్కనున్న రైతులకు కూడా ఈ మధ్యనే వాడటం అని చెప్తున్నాను. ఈ మందు మాత్రం బాగా పనిచేస్తుంది. రైతులు కూడా అందరూ వాడుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మీ అనుభవంతో చెప్పండి, అంటే మిగతా రైతులు వాడుకున్న వాళ్ళకి ఏ విధంగా లాభం చేకూరుతుందో చెప్పండి. ప్రతి ఒక్క మందులో కలిపి నువ్వు ఎకరానికి 10 కట్టలు వేసే మందుని 5 కట్టలతోనే దీన్ని సులభంగా మనం పనితనం 10 కట్టల మందుని 5 కట్టల మందులు వాడుకుంటే ఆ పనితనం అలాగ ఉంటుందండి. పై స్ప్రేయింగ్లో కూడా మంచిగా నీకు ప్రతి ఒక్క మరి గమ్ము ప్రతి ఒక్క అన్ని కంపెనీలు ఉన్న వేస్టేజ్ వల్ల ఇంకోటి ఏమైనా గమ్ము వాడుతున్నారు. దీన్ని వాడుకోవటం వల్ల ఆమె కంపెనీ వాళ్ళది ఆప్సైట్ వాడటం వల్ల ప్రతి ఒక్క అజ్జు అంటండి ఇది భూమిని గుల్లపరిచింది. భూమిలో వేసుకుంటే భూమిని గుల్లపరిచింది. పైన స్ప్రేయింగ్ చేస్తే మందు పనితనం ఎక్కువగా చూపెడుతుంది. ఓకే, ఒకసారి పంటను చూద్దాం ఒకసారి అండి. ఇది ఎన్ని రోజులు అవుతుందండి పంట? 45 రోజులు అవుతుంది పంట. ఒకసారి చూడండి పంట. ఇదండి పంట, ఈ పంట